వాటరే. సార్ అయితే యాక్చువల్గా మీకు ఒంట్లో బాగోలేకపోయినా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కొంచెం ఇది ఇబ్బందిగా ఉన్నా కూడా వచ్చి ప్రొడ్యూసర్ని సేవ్ చేయాలని చేస్తున్నారు. అయితే మీరు ఈ సినిమాను ప్రమోట్ చేసే క్రమంలో సినిమా గురించి కాకుండా కొన్ని కామెంట్స్ అనేవి చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏపీలో ఇప్పుడు ఎలక్షన్ హీట్ ఉన్న టైంలో ఏపీ ఎలక్షన్స్ గురించి మీరు మాట్లాడారు. యాక్చువల్గా ఏపీ ఎలక్షన్స్ గురించి మీరు మాట్లాడారు. సో దాంతో ఏంటంటే ఇప్పుడు మీరు అడిగారు, నేను మాట్లాడాను. నేను వాట్ ఎవర్ ఇట్ మేబీ, బట్ కాకపోతే ఏంటంటే మీరు అంటే ఒక పార్టీకి అనుకూలంగా ఒక పార్టీకి మాట్లాడడంతో అంటే అవతల పార్టీ పరంగా కూడా ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఉంటారు, ఆడియన్స్ ఉంటారు, వీళ్ళల్లో కూడా ఆడియన్స్ ఉంటారు కదా. మరి అది ప్రొడ్యూసర్కి ఏమైనా ఎఫెక్ట్ అవుద్ది అనే యాంగిల్లో ఆలోచించలేదా? ఏమండి, నేను అదే చెప్తున్నాను కదా, ఎవరు ఈయనకి ఓటు వేయొద్దండి, ఈయనకి ఓటు వేయండి నేను చెప్పనే లేదండి. నేను మీరు రివైండ్ చేసుకుని చూడండి, నేను ఏ పార్టీకి నేను నా సపోర్టు, ఈ పార్టీకి నా సపోర్టు లేదు అలా నేను ఎక్కడ, తమిళనాడులే నాకు ఓటు ఉంది, నేను ఎవరికి నేను చెప్పలేదు. ఈడికొచ్చి మీరు అడిగిన ఒక విషయంకి నేను చెప్పిన ఒక మాట అదే. నేను పోయినసారి కూడా నేను ఎలక్షన్ ముందే నేను చెప్పాను, 1 సంవత్సరం ముందే. అంతేగాని నేను ఎవరిని ఇబ్బంది పెట్టేట్లుగా లేకపోతే ఎవరిని హర్ట్ చేసినట్లుగా నేను స్టేట్మెంట్ ఇవ్వలేదండి. ఐ డోంట్ హ్యావ్ అ ఓట్ హియర్. అదే సమయం వచ్చి ఈ సినిమా సంబంధించిన విషయాల గురించి అడిగేటప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, ఈ కాంట్రవర్సీలు ఈ 1 వారంగా జరిగే కారణం వచ్చి నేను కాంట్రవర్సీలు వెతుకు వెళ్ళట్లేదు. కాంట్రవర్షియల్గా నన్ను అడిగేటప్పుడు నేను మా ప్రాబ్లం ఏమంటే ఈడ ఫిల్టర్ లేదు, ఓపెన్నే ఆలోచించి ఒకరోజు ఉండండి రేపు చెప్తాను అలా కాదు, జవాబు వెంటనే వస్తుంది. సో ఆ విధంగా డెఫినెట్గా నేను ఎవరిని హర్ట్ చేయలేదండి, అడిగిన విషయాలకి నేను చెప్పాను అంతే. అయితే యాక్చువల్గా మీరు కూడా పొలిటికల్ ఎంట్రీ అనేది ఒక 2 years తర్వాత ప్లాన్ చేసుకున్నారు. అంటే 2 yearsలో అంటే ఏం ప్లాన్ చేసుకుని అది ఆ డేట్ అనౌన్స్ చేశారు మీరు? నెక్స్ట్ 2 yearsలో ఏం ప్లాన్ అంటే నన్ను రాకూడదని నేను ప్లాన్ చేసుకుంటున్నాను. నేను చెప్పింది మీరు అడిగారు, నేను చెప్పాను వస్తున్నాను. ఇంకొక జెండా, ఇంకొక పార్టీ, ఇంకొక రాజకీయ నాయకుడు రాకూడదనే నేను కోరుకుంటున్నాను. ఉన్నే రాజకీయ నాయకులు వాళ్ళు పనులు చేస్తే మేము ఇలాంటి మంచి వేదికల్లో ఇలాంటి అందమైన అమ్మాయిలు ఇలా చెప్తున్నారు చూడండి, ఇలాంటి విషయాలు మీలాంటి మంచి మిత్రులు ఇలా కలిసే ఒక అవకాశం, ఇలా మనం అందరినీ ఇన్ని కోట్లు ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అవకాశం దేవుడు కొంతమందికి ఇచ్చారు అవకాశం. అది మేము చేస్తూ వెళ్తూ ఉంటాం. ఎప్పుడు రాజకీయ నాయకులు యాక్టర్గా మాట్లాడుతున్నారో మేము అలాంటి యాక్టర్లు రాజకీయ నాయకులుగా మాడుతాం అంతే. అదే విషయం అంతే. అయితే